మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చేశాడు. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నాతో లైవ్లో కూర్చోమను, అతను ఎలాంటి అభివృద్ధి చేశాడో, ఎంత విధ్వస్తకరంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడో అని ఇవన్నీ మాట్లాడుతూ తన లైవ్లో తను వస్తానికి రెడీ అని చెప్పాడు. ఇది నేను వింటే బాగుంది ఇది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జగన్ గారు కూర్చున్నా, చంద్రబాబు గారు కూర్చున్నా ఎవరో మాటకి మాట అనుకుంటారు. చంద్రబాబు గారు ఏమి తిట్టినా జగన్ గారు గ్యారెంటీ గెలుస్తారు. ప్రజలంతా జగన్ పై ఉన్నారు. ఈ ప్రజలందరూ జగన్ గారికి ఓటు వేయకుండా చంద్రబాబు గారికి ఓటు వేయాలంటే నా దగ్గర మంచి మంత్రం ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరు చాలా సీనియర్ మోస్ట్, ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలంటే పద్దాక జగన్ గారు తిట్టి వేస్ట్, నిజాలు మాట్లాడుకుంటే మీరు ముఖ్యమంత్రి అయిపోతారు. మీరు చచ్చే వరకు ముఖ్యమంత్రి అయిపోతారు. ఎట్లా మీకు చెప్పమంటారా కొన్ని విషయాలు? మీరు విజయవాడలో లైవ్లో మొత్తం భారతదేశంలో ఎన్ని మీడియా ఉందో అంత మీడియా మన ముందు కూర్చుందాం. ఈ తెలుగు మీడియా మొత్తం కూర్చుందాం. కొన్ని వందల మంది మీడియా రెడీ అవుతారు. అప్పుడు మనం లైవ్ పెట్టుకుందాం. నేనుంటా లైవ్కి. జగన్ గారు ఎందుకు, ఆయన మనం ఓడించాలి కదా మన ఏమో. అందుకని నేను పక్కన కూర్చుంటా, మీ పక్క. మీరు ఎంత గొప్పవాళ్ళో నేను చెప్తా ఉంటా. కొన్ని క్వశ్చన్లు వేస్తూ ఉంటా. ఈ క్వశ్చన్లన్నీ మీరు ఆన్సర్ చెప్పగలిగితే 100% మీరు ఎటు పాదయాత్రలు చేయక్కర్లా, ఏ మీటింగులకు వెళ్ళక్కర్లా, జగన్ గారిని తిట్టక్కర్లా, మీరే ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు గారు పబ్లిక్లో, ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ డొమైన్లో ఏముందంటే మీరొక అవినీతిపరుడని, మీరు ఒక తార్పుడుగాడని, మీరు వెన్నుపోటు పొడుస్తారని, మీరు ఆడపిల్లల్ని వాడుకొని వదిలేస్తారని, ఇన్ని రకాల బ్యాడ్ ఉంది. నాకైతే చింత ఏం లేదు. మీరు హానెస్ట్ అని నేను ఇప్పటి నుంచి నమ్ముతా, మిమ్మల్ని 100% నమ్ముతా. ఆ స్టేజ్ మీద కూడా, లైవ్లో కూడా ఇదే మాట చెప్తా. కానీ ఈ క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చెప్పాలి కదా, నా ఆన్సర్కి. అప్పుడు మనం నార్కో టెస్ట్ పెట్టుకుందాం. నార్కో అనాలిసిస్ టెస్ట్లో మీరు పాస్ అయ్యారంటే మీరు మగసేతే, మీరే ముఖ్యమంత్రి. ఎగ్జాంపుల్ చెప్తా. మీరు పబ్లిక్ డొమైన్లో మీ గురించి ఏముందంటే, ఒకప్పుడు జయప్రద గారు ఉన్నారు, సీనియర్ మోస్ట్ హీరోయిన్, చాలా గొప్ప ఆమె. మీరు పార్టీకి మహిళా అధ్యక్షురాలు చేశారు. ఆ తర్వాత ఆమెని ఎలా గౌరవించారు, ఎలా పార్టీ నుంచి బయటికి పంపుతూ షండ్ ఆఫ్ చెప్పారు, అది మనం నార్కో టెస్ట్లో మాట్లాడుకోవాలి. ఆ తర్వాత హైకోర్టు జడ్జి గారు ప్రభాశంకర్ మిశ్రా, ఆయన గురించి మనం బాగా మాట్లాడుకోవాలి. ఈ పేరు తర్వాత ఆ పేరుతోనే మనం మాట్లాడుకోవాలి. ప్రభాశంకర్ మిశ్రా మీకు దేవుడితో సమానం అంట. ఆయన గొప్ప గొప్ప తీర్పులు చెప్తాడంట. మీరు చాలాసార్లు ఆయన కాళ్ళు పట్టుకొని దండం పెట్టి కూడా పెట్టారంట. ఇంత గొప్ప జడ్జి గారు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారని చెప్పేసి. ఆ జడ్జి గారు కూడా, ఆ జడ్జి గారి గురించి కూడా మనము నార్కో అనాలిసిస్ టెస్ట్లో మీరు పాస్ అవ్వాలి. ఆ జడ్జి గారు ఎలాంటి వారు, మీరు ఎలాగా అతనితో సేవలు తీసుకున్నారు, జయప్రద గారు ఎలాంటి వారు, ఎలాంటివి మీరు గౌరవంగా ఆ మేడంను బయటికి పంపించారు, ఇది కూడా మనం మాట్లాడుకోవాలి. ఇవి కాకుండా మీరు ఎమ్మెల్యేలని కొంటారంట. నేనైతే నమ్మను. జగన్ గారు గెలిపించుకున్న ఎమ్మెల్యేలు 23 మంది ఎమ్మెల్యేలని మీరు డబ్బులు ఇచ్చి కొన్నారంట. మీకు మంత్రి పదవులు ఇస్తా, మీకు 150 కోట్లు ఇస్తా ఒక్కొక్క ఎమ్మెల్యేకి అని 23 ఎమ్మెల్యేలు మీరు కొన్నారంట. కానీ మీరు హానెస్ట్ కదా, మీరు ఎలా కొంటారు? ఎందుకంటే మీ భార్య ఉన్నారు కదా, భువనేశ్వరి దేవి గారు ఏమన్నారు, మా ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి కూడా ప్రజల గురించే బాధపడుతున్నాడంట. ప్రజల గురించి
ఆమె జైల్లోంచి బయటకు వస్తూ భర్తకి అన్నం పెట్టి వస్తుంటే మళ్ళీ ఏడుస్తున్నారట చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే ఏడుస్తున్నారంటే, ఏం లేదు, నేను జైల్లో పెట్టారు, దాని బాధ లేదు, నేను జైల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైపోవాలి, వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారు అని కన్నీళ్లు పెట్టుకున్నాడంట. ఇది భువనేశ్వరి మేడం గారు బయట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా మీరెంత మంచివాళ్ళో మనకు తెలియాలంటే, ఇప్పుడు మీరు అవినీతి పనులు చేశారా లేదు ఎవరు చెప్తారు? అందుకని నేను క్వశ్చన్ అడుగుతా. నార్కో టెస్ట్లో మీకు హెరిటేజ్ ఉంది, తెలుసు కదా హెరిటేజ్, అది మీది కాదు, పబ్లిక్ డొమైన్లో ఉంది. అది ఎవరు తెలుసా ఫస్ట్ పెట్టుకున్నారో పాపం? ది గ్రేట్ మోహన్ బాబు గారు, తెలుగు సినిమా లెజెండ్, హీరో, విలను, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎవ్రీథింగ్. అతను చాలా టేస్ట్ గల మనిషి. పిల్లలకి, పేదవాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా పెద్ద యూనివర్సిటీ కట్టి చాలామంది పిల్లలకి ఫ్రీగా చదివిస్తున్నాడు. డబ్బున వాళ్ళని తీసుకొని వాళ్ళు చదివిస్తున్నాడు. అతను ఇక్కడే ఆ చిత్తూరు చుట్టుపక్కల వాళ్ళందరూ రైతుల్ని, కుటుంబాల్ని కొన్ని గొప్పగా ఆదుకోవడానికి హెరిటేజ్ తనే పెట్టారు అని పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇది తెలిసి, ఇది పెద్దగా అయిపోయిందని తెలిసి మీరు వచ్చి అన్నా మోహన్ రెడ్డి అన్న, మోహన్ బాబు అన్న, నేను కూడా ఇందులో కలుస్తానన్నా, నేను కూడా ఉడతా భక్తిగా సేవ చేస్తానన్నా అంటే మోహన్ బాబు గారు నమ్మారు. పాపం మోహన్ బాబు గారు నమ్మి ఏం చేశారు, ఇతను కూడా రమ్మన్నారు. జస్ట్ 6 నెలల్లో మోహన్ బాబు గారి హెరిటేజ్ మొత్తం చంద్రబాబు గారు మీకు వచ్చేసిందంట. అతను మెడపట్టి బయటికి నెట్టేశారంట మోహన్ బాబు గారిని. ఇది మోహన్ బాబు గారికి తెలిసి వచ్చి ఒక్క నిమిషం ఖిన్నుడైపోయాడు. ఆ తర్వాత కొంచెం బాధపడ్డాడు. ఆ తర్వాత నవ్వుకున్నాడు. ఒరేయ్ చంద్రబాబు నాయుడు, నీకు డబ్బే కావాలంటే విసిరి కొట్టేస్తాను కదరా, నన్ను ఇంత ఘోరంగా అవమానం చేయకలేదు కదా, డబ్బు నువ్వే తీసుకో, హెరిటేజ్ నువ్వే తీసుకో అని హుందాగా బయటికి వెళ్ళిపోయాడంట. మరి ఇది పబ్లిక్ డొమైన్లో ఉంటే మీ కోట్లు ఎట్టేస్తారు? హెరిటేజ్ గురించి కూడా నేను మిమ్మల్ని క్వశ్చన్లు వేస్తే ఆ క్వశ్చన్స్లో లేదు, మీరు ఉత్తములు, మోహన్ బాబు అబద్ధం చెప్పాడు అంటే మీకు అన్ని ఓట్లు పడిపోతాయి. అది కాకుండా వంగవీటి మోహన్ రంగా గారు, కాపు లెజెండ్, ఈయన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మీరే చంపించారు. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. విజయవాడ మొత్తం ఉంది, ఆంధ్ర మొత్తం ఉంది. కాపు లెజెండ్ అన్యాయంగా మీరు, అప్పుడు మీ పక్కన ఉన్నవారు హోమ్ మినిస్టర్ కోడెల శివప్రసాద్ గారు, ఆయన నా బాగా తెలుసు, ఆయన క్లోజ్ ఫ్రెండు, ఆయన కూడా కొన్ని చెప్పాడు. నేను ఇప్పుడు చెప్పకూడదు, ఇవన్నీ నార్కో టెస్ట్లో పెట్టుకుందాం. అందుకని మీరు హానెస్ట్ కదా, అందుకని మీరు ఆ డయాస్ మీద ఈ క్వశ్చన్స్ మేము వేస్తా. మీరు రంగా గారిని చంపించారా లేదా? నార్కో టెస్ట్ పెడతా. ఆ టెస్ట్లో మీరు పాస్ అయ్యి రంగా గారిని ఇతనికి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి ప్రమేయం లేదు అంటే మీకు ఓట్లు పడిపోతాయి. కాపుల ఓట్లు మొత్తం మీకే పడిపోతాయి. అయ్యయ్యో ఇంత గొప్పవాడిని ఎలా మన కాపు ఫీలింగ్తో ఎలా అంటాం? అందుకని మా కాపుల ఓట్లన్నీ మీకే వేయచ్చు. గురుగారు. అలాగే చిలకలూరుపేట పాప చిరంజీవి గారు పార్టీ పెడితే చిలకలూరుపేట నేను ఓటేయమ్మని అడిగితే, ఓటు ఎలా వేస్తాం మీకు కృష్ణమురళి, నువ్వు కాపుల్లో నుంచున్నావు, చంద్రబాబు గారు ఆ పార్టీ వాళ్ళు ఏం చేశారు, మెసేజ్లు పెట్టారు అని మెసేజ్ చూపించింది. కాపులు రౌడీలు, కాపులు గుండాలు, వాళ్ళకు ఓట్లేస్తే కమ్మ వాళ్ళను బతకనివ్వరు, అందుకని మేము కాపులకి ఏమయ్యా, నువ్వు కాపుల పార్టీలో నుంచున్నావు కదా అని అన్యాయంగా అకారణంగా చిరంజీవిని, కాపు కులాన్ని అన్పాపులర్ చేసి ఓడించాం. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. చంద్రబాబు గారు నేనన్న మాటలు కాదు. అందుకనే ఇవన్నీ మీరు పబ్లిక్లోకి వస్తే, ఇవన్నీ మీరు అమాయకులు తేలితే, మీరు చచ్చిపోయేదాకా మీరే ముఖ్యమంత్రి. జగన్ ఈజీగా ఓడిద్దాం మనం. మళ్ళీ పైనుంచి వద్దాం. లక్ష్మీ పార్వతి గారు రామారావు గారి ఇల్లాలు.
అంటే ఏంటి? రామారావు గారి కుటుంబానికి, జస్ట్ బాలకృష్ణకి ఏముంది? ఒక పిన్ని లాంటిది, ఒక అమ్మ లాంటిది. బసవతారకం గారు ఎలాగో ఎన్టీ రామారావు గారికి, లక్ష్మీ పార్వతి గారు అలాంటి వారు. కానీ లక్ష్మీ పార్వతి గారిని నారా చంద్రబాబు నాయుడు గారు, కమ్మ మీడియా ముగ్గురు ముచ్చటగా, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, TV5 వీళ్ళు ఆమెని 70 ఏళ్ల వయసులో వ్యభిచారం చేస్తుందని అన్పాపలు చేయించారు. ఇది మీరే చేయించారు అనేది పబ్లిక్ డొమైన్లో ఉంది. నేను చెప్పట్లేదు చంద్రబాబు గారు. ఒక 70 ఏళ్ల మనిషిని, నీకు అమ్మ లాంటి దాన్ని ఇలా మీరు చేశారు అని చెప్పి పబ్లిక్ డొమైన్లో ఉంది. ఒక చిన్న పిల్లవాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఆ లక్ష్మీ పార్వతి అని చెప్పి రామారావు గారు చెప్పారు, మీరు చెప్పించారు అని పబ్లిక్ డొమైన్లో ఉంది. దీనికి ప్రతిభాభారతి గారు కూడా ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నించారు. ఇది కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది. మీరు అట్ట చేయలేదు, ఆమెను అనుపాపన చేయలేదు, ఆమె మీద కళంకం వెయ్యలేదు అని నార్కో టెస్ట్లో మీరు నిజాయితీగా వస్తే మీరు సీఎం అయిపోతారు. సేమ్ అలాగే రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మీరు వ్యవస్థాపక సభ్యుడు కూడా కాదు, కనీసం కార్యకర్త కూడా కాదు సార్. మీరు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్లో దూకి ఎడకొచ్చి రామారావుని వెన్నుపోడు పొడిచి రామారావు చచ్చిపోయేలా చేసి మీరు ముఖ్యమంత్రి అయ్యారు అని నేను అంటలేదు, పబ్లిక్ డొమైన్లో ఉంది. దానికి నార్కో టెస్ట్ పెడదాం. నువ్వు ఈ ముసలోడిని నెట్టేసి నేను సీఎం అవ్వాలి అని వస్తే అదొకటి. లేదు, ఈ ఆంధ్రదేశం మొత్తం నాశనమైపోతుంది రామారావు గారి వలన, అందుకని ఆంధ్రదేశాన్ని కాపాడటానికే నేను రామారావుని వెన్నుపొడి పొడి చంపేశాను అని 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 వచ్చిందనుకో, మీరు బ్రహ్మాండం, మీరు ముఖ్యమంత్రి అయిపోతారు. ఇలాగా మళ్ళీ ఎన్వి రమణ గారు ఉన్నారు. ఆయన నా ఫ్రెండు. ఒకప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సిజే ఎన్వి రమణ నా కాలేజ్ మేట్, చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. బాబు గారు మీకు తెలుసు. అలాగే ఆయన నాతో కొన్నాళ్ళు, మా కమ్మాస్టర్లో కొన్నాళ్ళు నాతో పాటు సరదాగా ఉన్నారు. నాకు మంచి మిత్రుడు, చాలా మంచివాడు. అతన్ని మీ పార్టీలో, మీ పార్టీ వాళ్ళు ఎప్పుడొచ్చినా ఇదివరకు మీ పార్టీ వాళ్ళు, మీ మనుషులు మొత్తం ఎన్వి రమణని చంద్రబాబు గారే జడ్జింగ్ చేశారు. ఆయనకి ఏం పనులు కావాలంటే ఆ పనులు ఇంత వాడేసుకుంటారు. ఆయనకేం కావాలో అన్నీ ఇచ్చేస్తారు. అందుకని డెఫినెట్గా సుప్రీంకోర్టు జడ్జి అయిన తర్వాత కూడా మనకే ఫేవర్గా చేస్తాడు మా చంద్రబాబు గారు చెప్పాడు. ఇది నేను చెప్పలేదండి, పబ్లిక్ డొమైన్లో ఉంది. నాకైతే పర్సనల్గా జడ్జి చీఫ్ జస్టిస్ రమణ గారు నా క్లోజ్ ఫ్రెండు. ఆయన చాలా చాలా మంచివాడు. ఇలాంటి మంచివాడిని మీ టీడీపీ పార్టీ వాళ్ళు ఎందుకు అన్పాపులర్ చేశారు? మీరు చేయించారా, వాళ్ళే చేశారా? ఇది నార్కో టెస్ట్లో పెట్టుకుందాం. లేదు, ఆయన రమణ గారు చాలా మంచివారే, నేను బయట మా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు, వాడేసుకుందాం అతను మనిషినని అని వస్తే మీరు సీఎం అయిపోతారు. ఇలాగా ఇన్ని రకాలు. పైగా ఒకటే చంద్రబాబు గారు, భారతదేశంలో ఎన్ని పెద్ద పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు మీరంటే భయమే. ఇప్పుడు మళ్ళీ మీరు బీజేపీకి వెళ్ళిపోతున్నారు కదా, ఈ బీజేపీని ఓడించడానికి మీరు కొన్ని వేల కోట్లు వేరే రాష్ట్రాలకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పంపించారు అని పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని నార్కో టెస్ట్ పెట్టుకోండి. ఎందుకంటే నా డౌట్ వచ్చింది, కమ్యూనిస్టులు ఇదివరకు మిమ్మల్ని బాగా తిట్టేవాళ్ళు, పుస్తకం కూడా రాశారు అవినీతిపరుడని, ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉంటున్నారు. కాంగ్రెస్ మిమ్మల్ని బాగా తిట్టారు, మళ్ళీ కాంగ్రెస్ మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. మళ్ళీ బీజేపీని మీరు మోడీని తెగదిట్టారు, మళ్ళీ మోడీని గారిని మళ్ళీ పొగుడుతున్నారు. ఇంకెవరున్నారు? వైసీపీని పద్దాగా తిడతారు. జగన్ గారు నాశనం కావాలని చేస్తుంటారు. ఇట్లా ఇవన్నీ పైగా అబౌవ్ ఆల్ పవన్ కళ్యాణ్ వంగవీటి రంగా గారు మీరు చంపారు అని తెలిసినా కూడా సో వాట్, అయితే ఏంటి, అయినా నేను చంద్రబాబుకి ఓటు వచ్చేలా చేస్తాను అని అంటున్నాడు. అంటే మీలో ఏంటి ఆ టాలెంటు?
డబ్బులు ఇచ్చి నోటు ముప్పిస్తారా, ఇంకా వ్యవస్థలను మేనేజ్ చేసి నోటు ముప్పిస్తున్నారా? ఇదే నార్కో టెస్ట్ చేపిద్దాం. సేమ్ టైం ఎస్సీ ఎస్టీ అంటే మాల సోదరుల్ని, చంద్రబాబు గారు మాల సోదరుల్ని మాలల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? మాదిగల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటే మొత్తం కలిపి ఎస్సీ ఎస్టీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అగ్రవర్ణాల్లో పుట్టాలి కానీ, కమ్మ వాళ్ళల్లో, ఇంకా పెద్ద పెద్ద కులంలో ఆటలో పుట్టాలి కానీ ఇళ్లలో పుట్టడం ఏంటి? ఎస్సీల్లో పుట్టడం ఏంటి? ఎస్సీలో పుట్టాలని కోరుకుంటారు ఎవరన్నా? ఇది మీరు విన్నారా? నా తెలిసి మీరు వింటారు మీరు. ఎందుకంటే అది వీడియో మార్ఫింగ్ చేసి ఉంటారు జగన్ గారు మార్ఫింగ్ చేసి ఉంటారు. ఆ మాటలు కూడా మా సినిమాలో డబ్బింగ్ చెప్పించి ఉంటారు. లేకపోతే మీరంతా మాలా మాదిగ సోదరులు ఇంత ఘోరంగా ఎందుకు అవమానిస్తారు? దీన్ని నార్కో టెస్ట్ పెడదాం. ఎందుకంటే ప్రతిదానికి మీకు ఒంటేలు రాకపోయినా జగన్ గారే ప్రాబ్లం అంటున్నారు కదా. అందుకని ఇవన్నీ నార్కో టెస్ట్ పెడదాం. ఇందులో మీరు నిజాయితీ పరుడు అని వస్తే మీరే సీఎం.